ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు, గ్రామ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. మాది మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అందులో ముఖ్యంగా మనకు ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ యాంటీ డ్రగ్ గురించి చెప్పమని చెప్పారు. అయితే చైల్డ్ ప్రొటెక్షన్ అంటే మనకు పిల్లల రక్షణ గురించి. అయితే మనకు 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటే మనకు మిషన్ వాత్సల్య స్కీమ్ ద్వారా, అంటే అనాథ పిల్లలు ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే మిషన్ వాత్సల్య స్కీమ్ కింద మనం అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా స్పాన్సర్షిప్ నెలకు 4,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల అట్లాంటి పిల్లలు ఎవరైనా మన విలేజ్లో ఉన్నట్లయితే అట్లాంటి వారు దీనికి అర్హులు. ఇది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్లో మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది అందరూ ఉపయోగించుకోగలరు. అట్లాగే తల్లి ఒకరుండి తండ్రి లేకున్నా, తండ్రి ఉండి తల్లి లేకున్నా అట్లాంటి వాళ్ళు కూడా దీనికి అర్హులవుతారు. అట్లాంటి వాళ్ళకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దరు లేనట్లాంటి పిల్లలకు వర్తిస్తుంది. తర్వాత ప్రయారిటీ అనేది ఒకరు తండ్రి లేని వాళ్ళకు వర్తిస్తుంది. ఇది అందరూ వినియోగించుకోగలరు. మళ్ళీ ఒకటి చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాల గురించి. అంటే మనకు బాల్య వివాహాలు అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకు వివాహం చేయొద్దు అమ్మాయిలకైతే. అబ్బాయిలకైతే 21 సంవత్సరం దాటిన తర్వాతనే వివాహం అనేది చేయాలి. అయితే ఏంటంటే మనకు పల్లెటూరులో కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాళ్ళ ఇంట్లో పరిస్థితి వల్ల, వాతావరణం బట్టి కూడా మనం పిల్లలు ఇప్పటికీ కూడా మనం ఈ కాలంలో కూడా మనం బాల్య వివాహాలు అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకు జరగకుండా కొంచెం ఆపాలి. బాల్య వివాహాల వల్ల చాలా నష్టాలు ఉంటాయి పిల్లలకు. అంటే ఆ టైంలో మనకు 18 సంవత్సరాల లోపు 15-16 సంవత్సరాలకు వేస్తే పిల్లలకు మెచ్యూరిటీ అనేది ఉండదు, మైండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండదు. తర్వాత వచ్చే సమస్యల వల్ల ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బాల్య వివాహాలు జరగకుండా మన గౌరవ సర్పంచ్ గారు కొంచెం చూసుకోవాలి. ఇంకా మనకు యాంటీ డ్రగ్ అన్నం. ఇప్పుడు డ్రాప్అవుట్స్ పిల్లలు 10th ఇంటర్ తర్వాత చదివిన పిల్లలు మానేసిన పిల్లలు ఉంటారు. అట్లాంటి పిల్లలు కొంతమంది స్నేహితుల పట్ల స్నేహం చేయడం వల్ల కొన్ని ఇప్పుడు గంజాయి మత్తు పదార్థాలకు బానిస అవుతారు. అట్లా కాకుండా మన కొంత ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటిదంటే వాళ్ళకు విన్నపం ఏంటిదంటే వాళ్ళు పిల్లలు బయట నుంచి వాళ్ళ ప్రవర్తన ఏమన్నా చేంజ్ అయిందా, వాళ్ళకేమన్నా అలవాట్లు ఏమన్నా అయినాయా, కొంచెం మీరు పిల్లల కోసమే కష్టపడుతున్నారు కాబట్టి పిల్లల మీద కొంచెం దృష్టి పెట్టి మా పిల్లవాడు టైంకి వస్తుండా ఇంటికి, ఎట్లా ఎవరితో తిరుగుతుండే, ఎవరితో స్నేహం చేస్తారు, అట్లా కొంచెం మీరు చూసుకుంటే పిల్లలను మనము ఈ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇట్లా ఏమన్నా మనకు ఇట్లాంటి ఏమన్నా మన పరిసరాల్లో కనబడినట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. దాని హెల్ప్ లైన్ 1098కు కాల్ చేస్తే దీనికి సంబంధించి మేము ఎవరు కాల్ చేసినా ఆ విషయం బయట పెట్టము. అయితే అట్లాంటి కాల్ చేస్తే మేము వచ్చి వాళ్ళకు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను మార్చడం అనేది జరుగుతుంది. ఇది కూడా కొంచెం మీ దృష్టిలో ఎవరైనా ఉంటే మాకు చైల్డ్ హెల్ప్ లైన్కు కాల్ చేయండి. అట్లే ఇప్పుడు అంగన్వాడీ మనకి ఇక్కడ ఒక సెంటర్ ఉన్నది. అంగన్వాడీ ద్వారా మనకు ఆరోగ్యలక్ష్మి స్కీమ్ అనేది నడుస్తుంది. అంగన్వాడీలో ఆరోగ్యలక్ష్మి స్కీమ్ ద్వారా గర్భవతులకు, బాలింతలకు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మేము సేవలు అనేది అందించడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఈ ప్రెగ్నెంట్ లాక్టేటివ్ మదర్స్కు మనకు స్పాట్ ఫీడింగ్ అంటే స్కూల్లోనే మధ్యాహ్నము ఒక పూట భోజనము వండి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ మనకు సెంటర్ ఏమో అక్కడ మనకు స్కూల్లో ఉంది, ఇక్కడ ఇది లాంగ్ ఉంది. అయితే ఏం చేస్తారంటే కొంతమంది బాక్స్ రూపంలో తీసుకెళ్తారు. సరే బాక్స్ రూపంలో అయినా తీసుకెళ్ళండి. అంటే స్పాట్ ఫీడింగ్ అంటే అక్కడే తినాలి గర్భవతి బాలంత అనేది సెంటర్లో తినాలని దీని ఉద్దేశం. కాకపోతే మనకు దూరం ఉంది, నడవడానికి ఇబ్బంది అవుతుందన్న వాళ్ళు బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బాక్స్ ఇచ్చినా కానీ మీరు దాంట్లో ప్రతిరోజు ఎగ్గు, పాలు, అన్నము, పప్పు, ఆకుకూర పప్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గర్భవతి బాలంతలు ఉపయోగించుకుంటే వాళ్ళ పోషకాహారం అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ తర్వాత పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలు కూడా చాలా బాగుంటారు. తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు మాకు 16 ఎగ్గులను బాలామృతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బాలామృతము అన్ని రకాలుగా పిల్లలకు పెడితే బాగుంటుంది. మీరు వేరే రకంగా ఉపయోగించకుండా పిల్లలకి ఏ విధంగా రకరకాలుగా దాన్ని తయారు చేసి ఇవ్వచ్చు, అది ఉపయోగించుకోండి. అంటే మనకు ప్రతి నెల గ్రోత్ తీయడం జరుగుతుంది. పిల్లలందరికీ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు బరువులు తీయడం జరుగుతుంది. దాంట్లో తక్కువ బరువు, ఎత్తుకు తగ్గ బరువు లేకుంటే
మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలకు బాలంటం ప్లస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రతిరోజు ఎగ్ మీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ మనకు 3 సంవత్సరాలు పడ్డ తర్వాత 3+ తర్వాత మనకు అంగన్వాడికి నమోదు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా ఉన్న ఊర్లోనే పూర్వ ప్రాథమిక విద్యకు పంపించినట్లయితే ఫస్ట్ మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇప్పుడు ఏంటంటే 3 సంవత్సరాల పిల్లలకే మనము కూర్చుండబెట్టి వాళ్ళని రాయించి ఇబ్బంది అవుతుంది. మనకు అంగన్వాడికి వస్తే అదే పిల్లలకు మన పొద్దున మార్నింగ్ స్నాక్స్గా ఎగ్ పెట్టడం జరుగుతుంది, మధ్యాహ్నం మీల్స్ పెట్టడం జరుగుతుంది, మధ్యాహ్నం కుర్కురే పెట్టడం జరుగుతుంది. అట్లా మనకు పోషణ రకంగా జరుగుతుంది. మనం ఏంటంటే పొద్దున స్కూల్కి పంపిస్తే వ్యాన్ ఎక్కిస్తాము, బాక్స్ పెడతాము, వాడు మధ్యాహ్నం తినడో కూడా మనం చూడము, మనం అటు వెళ్ళము. కాకపోతే మనం ఊళ్ళో ఉన్న స్కూళ్ళకు పంపిస్తే మనం కరెక్ట్గా మనకు ఒక 10-15 మంది ఉంటారు, ఒక ఆయా ఉంటారు, ఒక టీచర్ ఉంటారు, వాళ్ళు చూసుకోగలుగుతారు. అంటే ఒక పిల్లవాడైనా తినకుండా వాళ్ళకి తినబెట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం ఫస్ట్